అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. వెలుగుల దీపావళి రానే వచ్చింది. అమావాస్య చీకట్లను పారదోలుతూ దీపాల కాంతులు విరజిమ్మే సమయం ఆసన్నమైంది. కుటుంబ సమేతంగా సంతోషంగా జరుపుకునే వేడుక మాటున ప్రమాద భయం పొంచి ఉంది. బాణసంచా విక్రయం నుంచి ఇంటి ముంగిళ్లలో క్రాకర్స్ కాల్చే వరకు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణ అగ్నిమాపక శాఖ పలు సూచనలు చేసింది. దీపావళి అంటే ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇంట్లో దీపాలు వెలిగించి ఆరాధ్య దైవాన్ని కొలవడమే కాదు, ఇంటి బయట చిన్న పెద్ద అంతా కలిసి బాణాసంచ కాలుస్తూ దీపావళిని ఘనంగా జరుపుకుంటారు. అయితే పండుగ వాతావరణం కాస్త విషాదం వైపు వెళ్లకుండా ఈసారి తెలంగాణ అగ్నిమాపక శాఖ పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. క్రాకర్ షాపులు జనావాసాలకు దూరంగా ఉండాలని నిబంధన పెట్టింది. బాణాసంచా విక్రయించే దుకాణదారులు అన్ని రకాల అనుమతులు తీసుకోవాలని, ఫైర్ సేఫ్టీ సూచనలు తప్పనిసరిగా పాటించాలని సూచించింది. తెలంగాణలో చాలా చోట్ల బాణాసంచా విక్రయించే స్టాల్స్ ఏర్పాటయ్యాయి. మొత్తం 8,000కు పైగా క్రాకర్స్ షాప్స్కి అగ్నిమాపక శాఖ అనుమతులు ఇచ్చింది. ఒక్క హైదరాబాద్ నగరంలోనే 4,000కు పైగా షాపులున్నాయి. ఫైర్ సేఫ్టీ అధికారులు అనుమతి ఇచ్చిన దుకాణాలకు జీహెచ్ఎంసీ అధికారులు నంబర్లు కేటాయిస్తున్నారు. క్రాకర్స్ షాపుల్లో బాణాసంచ విక్రయించే స్టాల్స్ వద్ద నీటిని నిల్వ చేసే డ్రమ్ములు ఉండేలా చూడాలన్నారు. 2 ఇసుక బకెట్లు తప్పనిసరిగా ఉండాలని, స్టాల్ పైభాగం వీలైనంత వరకు రేకులతో కప్పే విధంగా చూడాలని తెలిపారు. నాణ్యత కలిగిన కరెంటు తీగలు వినియోగించి ప్రథమ చికిత్స కిట్లు కూడా అందుబాటులో ఉంచుకోవాలని సూచిస్తున్నారు. సిగరెట్ లేకపోతే ఇంకేదన్నా ఇగ్నిషన్ సోర్స్ అందించే వాటిని అక్కడ పెట్టకూడదు. డ్రమ్స్ పెట్టుకొని అక్కడ 3 బకెట్లు ఇసుక, 3 బకెట్లు వాటర్ నింపుకొని పెట్టుకోవాలి. 2 ఎస్టింగ్విషర్స్ పెట్టుకోవాలి. ఇటువంటి ప్రదేశాలు ఏదైతే ఉందో ఓపెన్ ఏరియాలోనే జనావాసాలకు దూరంగా ఉన్న ప్రదేశాలను ఎంచుకొని ఆ ప్రదేశాల్లోనే ఫైర్ క్రాకర్స్ లైసెన్స్ తీసుకొని అక్కడే అమ్మాల్సి ఉంటుంది. మున్సిపల్ పోలీస్ విభాగ సమన్వయంతో అగ్నిమాపక శాఖ అధికారులు ప్రజలకు జాగ్రత్తలు సూచించారు. పిల్లలు దీపావళి సందర్భంగా కాల్చే క్రాకర్స్ విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలంటున్నారు. పెద్దల సమక్షంలోనే చిన్నపిల్లలకు క్రాకర్స్ అమ్మాలని చెప్తున్నారు. చేతుల్లో క్రాకర్స్ పట్టుకుని పేల్చడం వల్ల ప్రమాదాల బారిన పడే అవకాశం ఉందని, బాణాసంచా కాల్చేటప్పుడు దూరంగా నిలబడాలంటున్నారు. పిల్లల దృష్టిలో లేకుండా దూరంగా పెద్దవాళ్ళ సమక్షంలోనే పిల్లల్ని కాల్చేలాగా చూసుకోవాలి. ఇల్లీగల్గా తీసుకొచ్చి స్టోర్ చేసి ఇంట్లో పెట్టుకోవడం ప్రమాదం. ఇల్లు ఎవరైతే కాల్చాలనుకునేటప్పుడు కూడా వీళ్ళు పిల్లలకు దూరంగా పెట్టాలి. పిల్లలు ఆడుకుంటూ వాళ్ళకి తెలియకుండా ఏదన్నా ఇగ్నిషన్ సోర్స్ వాటికి అందించినట్లయితే ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. ఈ దీపావళి సమయంలోనే ఎక్కువగా ఇంజురీస్ అవుతుంటాయి, ముఖ్యంగా కళ్ళకు. అలా జరగకుండా కళ్ళకు దూరంగా కొంచెం సేఫ్టీ పాటించు ఇది జాగ్రత్తలు తీసుకోవాలి. దీపావళి వేళ అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేసింది తెలంగాణ ప్రభుత్వం. ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదాలు జరిగితే వెంటనే స్పందించేందుకు కమాండ్ కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసింది. పండుగ వేళ ప్రత్యేక బృందాలను నియమించింది. లైసెన్స్డ్ క్రాకర్స్ షాపుల్లో మాత్రమే బాణసంచా విక్రయాలు జరగాలని, ఇల్లీగల్ షాపుల్లో అమ్మితే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. దీపావళి వేడుకను ప్రజలు సంతోష వాతావరణంలో జరుపుకోవాలని తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.